నువ్వేం తొందరపడకమ్మా, అంతా నేను చూసుకుంటాను కదా. ఆస్తి మొత్తం కాకపోయినా సగం ఆస్తైనా నీకు దక్కేలా నేను చేస్తాను, సరేనా? నువ్వేం టెన్షన్ పడుకో. నువ్వేం తెలియదు, నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తానుండు. ఆ గంగ ఇక్కడే ఉంటే ఆ గౌరీ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. అప్పుడు వాళ్ళందరిలో ఎవరైనా ఒకరు నేనే గౌరీ కూతుందని ఎవరికైనా చెప్తే అప్పుడేంటి నా పరిస్థితి? బాబు 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 ధర్మం చేయండి. పొట్టకొట్టు కోసం బతుకు తెరువు కోసం మేము పడే కట్టం చూసి ధర్మం చేయండి బాబు. ధర్మం చేయండి బాబు. ధర్మం చేయండి బాబయ్య. ఏమంగా ఇట్రా రా. అట్ట ఊరికి అడుక్కుంటూ పోతే ఎట్టా? నువ్వు మాలా ఏదైనా చెయ్యి, అప్పుడే వాళ్ళు డబ్బులు ఎత్తారు. నాకెట చేతునవుతుందమ్మా? అవును మరి, నువ్వు పెద్ద జమీందారువి, నీకే పని శాత కాదు. సార్లే ఊరుకవే. మొన్న వినాయక నిమజ్జనం అప్పుడు కుప్పి గంటలేవో వేసినావు కదా, అవి ఈడ ఎయ్యి. కనీసం 4 డబ్బులైనా ఎత్తారు. ఎయ్యవే. నాకు రాదమ్మా. రే గంట, దాంతో దీన్ని 4 తగిలించరా, అదే ఎత్తది. అమ్మ ధర్మం చేయండి అమ్మా. ఇప్పటికైనా అర్థమైందా ఎవరు జమీందారో ఎవరు గూడెమల్లో? నిజాలు తెలుసుకోకుండా నేనే జమీందారునని విర్రవీగా. ఇప్పుడేమైంది? ఆస్తి మొత్తం నాకొచ్చింది, నీ చేతికి ఈ చిప్ వచ్చింది. నేనే ఇప్పుడు జమీందార్ని, నువ్వేమో కోటికి గతి లేని చిల్లర డబ్బులు అడుక్కునే గూడెం దానివి. నువ్వెప్పటికీ నా కాలి కింద బానిసలా ఉండాలి. అది తప్ప నీకు వేరే గతే లేదు. అర్థమైందమ్మంగా? అమ్మ గంగమ్మ, నన్ను నీతో పాటు తీసుకెళ్ళమ్మా. దీనికాడే ఉంటే ఇట అడుక్కు తిని బతకాల్సిందే. అవునమ్మా, దీనికాడే ఉంటే ఏటుండదు. నీ కాడ కాపలా కుక్కలా ఉండటం నయ్యం తల్లి. అవునమ్మా, మమ్మల్ని నీతో పాటు తీసుకెళ్ళమ్మా. అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? నీ కాడి ఏముందని నీతోనే ఉండాలి. అదే గంగమ్మ కాడుంటే కనీసం 3 పూటల తిండైనా తినొచ్చు. అమ్మ గంగా, మమ్మల్ని మీతో పాటు తీసుకెళ్ళి తల్లి. సరే సరే తీసుకెళ్తాను. పాపం మీరు కూడా లేకపోతే ఈ మంగ బ్రతకలేదు కదా. నువ్వు నెలంతా అడుక్కున్నా ఇంత డబ్బు సంపాదించలేవు. ఇది నీకు నేను దయతో పడేస్తున్న ముష్టి. పండగ చేసుకో. ఇది మనది. మందికొచ్చు బాబాయ్. ఏయ్, నువ్వు పోయి అడుక్కో, పో. అమ్మా అమ్మా అమ్మా
ఎప్పటికీ జరగకూడదు. నేనే జమీందార్ని. నేను అడుక్కోవడం ఏంటి? నాన్సెన్స్. వీలైనంత త్వరగా ఆ గూడెం వాళ్ళని ఇక్కడ నుండి పంపించేయాలి. ఎలా పంపించాలి? ఏం చేస్తే వెళ్ళిపోతారు? గంగ నీ కూతురు కాదు, మంగ నీ కూతురు. అవునా కాదా? గంగ నా కూతురు కాదు, మంగే నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. నో డౌట్ వాళ్ళు నేను మమ్మీ కూతున్నని చెప్పడానికి వెళ్తున్నారు. చెట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ మమ్మీకి నిజం చెప్పకూడదు. ఎలాగైనా వాళ్ళని ఆపాలి. అమ్మా, మంగమ్మ గారు, మంగమ్మ గారు. ఏయ్, మీకు అసలు బుద్ధుందా? పోనీలే పాపం అని మిమ్మల్ని ఇంట్లోకి రానిస్తే ఓ మూల కూర్చోకుండా మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతారా? అది కాదమ్మా, మీ బెడ్రూమ్ లోకి నీళ్ళు వచ్చేసిరాయి. ఓసారి మెకానిక్ కి ఫోన్ చేస్తారేమోనని వచ్చినాను. అలాగేలే. అయినా నా కంటికి కనిపించదని మీకు చెప్పారా లేదా? మరి ఎందుకు ఇక్కడికి వచ్చారు? వెళ్ళండి. అమ్మమ్మంగా, ఇప్పుడు వాళ్ళు ఏం చేశారని అంతలా కోపడుతున్నావు? నీ బెడ్రూమ్లో నీళ్లొచ్చాయని చెప్పడానికి వచ్చారు. అది కూడా తప్పేనా? తప్పే. నా కంటికి కనిపించడం వాళ్ళు చేసిన తప్పే. ఏయ్, మీకిదే లాస్ట్ వార్నింగ్. నేను హాల్లో ఉంటే మీరు బయట ఉండాలి. నేను గదిలో ఉంటే మీరు హాల్లో ఉండాలి. అంతేకాని నా కంటికి మాత్రం కనిపించకూడదు. అర్థమైందా? అట్టగే అమ్మగారు. మంగ, నిన్ను ఆవేశపడొద్దని నేను చెప్పాను కదా, ఊరుకో. గౌరీ, నువ్వేం ఫీల్ అవ్వకు. వెళ్ళి పని చూసుకో. ఇదెక్కడ అన్యాయం అమ్మగారు? మా అమ్మ ఏ తప్పు చేయకపోయినా మంగమ్మ అన్ని మాటలన్నా మీరు మంచి చెప్పాల్సింది పోయి వెనకేసుకొస్తున్నారేంటి? గంగా, వదిలే. గొడవ జరగకూడదని నేను అలా చేశాను. కాదు, గొడవే జరగాలని నువ్వు అనుకుంటే నీ ఇష్టం. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. కూర్చోండి. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? ఈ నెల శాలరీస్ ఇవ్వలేదు మేడం, అందుకే గుర్తు చేద్దామని వచ్చాను. ఓ సారీ, పర్సనల్ పనిలో పడి ఆ విషయాలే మర్చిపోయాను. ఉండండి, ఇప్పుడే చెక్ సైన్ చేసి ఇస్తాను. సారీ మేడం, మీరు ఒక్కరే సంతకం చేస్తే చెల్లదు మేడం. ఎందుకు? ఇన్ని రోజులు సాలరీస్ ఇచ్చింది నేనే కదా, మరి ఇప్పుడేమైంది? నా సైన్ ఎందుకు చెల్లదు? అంటే మేడం, ఈ ఆస్తిపై సర్వ హక్కులు గంగమ్మ గారికి చెల్తాయని ట్రస్ట్ వారు చెప్పారు మేడం. అందుకే గంగమ్మ గారి పర్మిషన్ ఇస్తున్నట్టుగా ఓచర్పై సంతకం పెట్టిస్తే దాని చెక్కుపై యాడ్ చేసి మన ఆడిటర్ గారికి పంపించాలి. అప్పుడే అమౌంట్ వస్తుంది మేడం. లేదంటే మీరు సైన్ చేసిన ఆ చెక్కు చెల్లదు మేడం. ఓకే, విన్నారుగా గంగమ్మ గారు. రండి, వచ్చి సంతకం పెట్టండి. నన్ను గారు అని పిలవకండమ్మా. ఎప్పట్లాగే గంగా అని పిలిస్తే చాలు. అయ్యో, అలా అంటే ఎలా గంగమ్మ గారు? ఇప్పుడు మీరే కదా మా యజమానురాలు. తమరు సంతకం చేస్తేనే మా సంతకం చెల్లుతుంది. అందుకే రండి, వచ్చి సంతకం చేయండి. మేడం, ఇక్కడ సంతకం చేయండి.
మేడం మీరు కూడా ఇక్కడ సైన్ చేయండి. వస్తాను మేడం, వస్తానమ్మా. అమ్మా మంగ గంగ స్కూల్కి టైం అవుతుంది, పదండి వెళ్దాం. మంగా, సైన్స్ ఫెయిర్ లో బాగా చెప్పి అందరి చేత శభాష్ అనిపించుకోవాలి, సరేనా? అలాగే మమ్మీ. నువ్వు కూడా బాగా చెప్పమ్మా. అలాగే అమ్మమ్మ. బాయ్ బాయ్ బాయ్. మమ్మీ. ఇదంతా నీ వల్లే. ఛ! ఈ సైన్స్ ఫెయిర్ లో నాకన్నా బాగా చెప్పి అందరి దగ్గర మార్కులు కొట్టేసి ప్రైజ్ కొట్టేయాలని చూస్తున్నావా? నెవో, ఈ మంగుండగా నిన్ను గెలవనివ్వనే. నువ్వెలా గెలుస్తావో చూస్తాను. ఓ గంగా మంగా, మీ ఇద్దరి మోడల్స్ చాలా బాగున్నాయి. గంగా, ఈసారి నీకు మంగా టఫ్ కాంపిటీషన్ ఇచ్చేలా ఉంది. కాకపోతే మంగ కంటే నువ్వు చేసిన మోడల్లోనే సబ్జెక్ట్ పరంగా కాస్త డెప్త్ ఎక్కువగా కనిపిస్తుంది. ఎనీహౌ, మీ ఇద్దరిలో ఈసారి ఎవరు బెస్ట్ ప్రైజ్ కొడతారనేది ఇంకా సేపట్లో తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ టీచర్. థ్యాంక్ యూ టీచర్. ఓకే, వెళ్ళి క్లాస్ రూమ్ లో ఈ మోడల్స్ పెట్టండి. తొందరగా వెళ్ళండి. అంటే ఇద్దరిలో నేను గెలిస్తే పర్వాలేదు, కానీ నువ్వు గెలిస్తే నాకు సెకండ్ ప్రైజ్ వస్తుంది. నో, నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి. వచ్చేలా చేస్తాను. నీకు అసలు ఏ ప్రైజ్ రాకుండా చేస్తా. ఎలా చేస్తానో చూస్తూ ఉండు. హాయ్ గంగా. హాయ్ శృతి. శృతి, నీ మోడల్ ఎక్కడ పెట్టావు? అదిగో అక్కడ. ఆహా, చాలా బాగుంది. గంగా, నీ మోడల్ ఏం చేసావు? ఏదో ఒకసారి చూపించు. అదిగో, అది నాదే. చాలా బాగుంది. శృతి, చూపిస్తాన్రా. ఇదిగో. నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు. అయ్యో, కాస్త చూసుకుని నడవచ్చు కదా శృతి. చూడు, కాసేపు ఆగుంటే గంగ చేసిన మోడల్ పైన పడుండేదానివి. పాపం గంగ ఎంత బాధపడి ఉండేదో తెలుసా? మంగమ్మ గారు, ఆపండి మీ నాటకాలు. ఏంటే, ఏం మాట్లాడుతున్నా? మీరు శృతి కాలికి అడ్డు పెట్టడం నేను చూశాను. వాట్ హ్యాపెండ్? గంగా, ఏంటి నీ ప్రాబ్లం? మంగమ్మ గారు కావాలనే శృతి కాలు అడ్డం పెట్టి నా మోడల్ పై పడేలా చేయాలని చూసినారు టీచర్. రియల్లీ? ఏ మంగా, ఎందుకు చేసావు? టీచర్, అది అబద్ధం చెప్తుంది. దాని మోడల్ని విరుక్కొట్టాల్సిన అవసరం నాకేంటి? నో టీచర్, మంగే అబద్ధం చెప్తుంది. తనే నాకు కాలు కూడా అడ్డం పెట్టింది. యు ఈడియట్! తప్పు చేసిందే కాకుండా అబద్ధాలు కూడా చెప్తావా? చూడు, నీ వల్ల గంగ మోడల్ కి ఏదైనా అయ్యిందనుకో, అది నాకు తెలియాలి. నీకు సివియర్ పనిష్మెంట్ ఇస్తాను. జాగ్రత్త. గంగ మోడల్ కి ఏం జరిగినా అది నీ రెస్పాన్సిబిలిటీ. అండర్స్టాండ్?
గంగా అందరూ మోడల్స్ ని పెట్టారు కదా, బయటికి వెళ్ళండి. ఇంకా సేపట్లో మన ప్రిన్సిపల్ మేడం వస్తారు. అలాగే ఓకే. మేడం. నన్నే తిట్టిస్తావే? నేను కావాలని మిమ్మల్ని తిట్టించలేదు, మీరు తప్పు చేశారని చెప్పినానంతే. నా మోడల్ ఏమైనా పర్లేదు, కానీ అదే శృతికి ఏమైనా అయ్యుంటే? తనకేం కాలేదు కాబట్టి సరిపోయింది. మీరు నాపై గెలవలేరు, అందుకే ఇట్ట చేసినానని చెప్పండి. ఇప్పుడే నేనే నా మోడల్ని ఇరక్కొడతాను, అంతేగాని ఇలాంటి పని మాత్రం చెయ్యకండి. ఏంటే నేను నీపై గెలవకపోవడం? నేనే గెలుస్తాను. ఇక్కడ జమీందారు. ఆఫ్టర్ ఆల్ కూటికి గతిలేందానివి నువ్వు నాపై చాలి చూపిస్తావే? అక్కర్లేదు. ఎలా గెలవాలో ఈ మంగకి బాగా తెలుసు. శృతి పద వెళ్దాం. పద. రూపా, ఏమైనాది? ఎందుకట్ట ఉన్నావు? అబ్బే ఏం కాలేదు గంగా, నేను ఊరికే ఇక్కడ కూర్చున్నానంతే. ఏం లేకపోతే నువ్వెందుకు ఇట్ట బాధపడుతుంటావు చెప్పు? నేను బాధగా ఉండడం ఏంటి? అదేం లేదు గంగా, నేను హ్యాపీగానే ఉన్నాను. లేదు, నీ గురించి నాకు తెలియదా? నువ్వేదో దాస్తున్నావు. నిజం చెప్పు, ఏమైనాది? నిజమే చెప్తున్నాను, నాకేం కాలేదు గంగా. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆడ టీచర్ కి సైన్స్ ఫేర్ కోసం మేమందరూ తయారు చేసిన బొమ్మలు ఇచ్చాం. నువ్వు ఒక్కదానివే ఇవ్వలేదంటే దానికి సంబంధించే ఏదో అయి ఉండాలి. నిజమేనా? అదేం లేదు గంగా, నేను కావాలని ఇవ్వలేదు. ఏ ఎందుకు? ఇందులో పాల్గొంటేనే కదా మన తెలివి ప్రతిభ నలుగురికి తెలుస్తుంది. అందులోనూ నీకు ఇలాంటివంటే చాలా ఇష్టం. మరి ఇష్టమైన దానివి ఎందుకు వదులుకున్నావు? పర్టికులర్ రీజన్స్ అంటూ ఏం లేవు గంగా, నాకే ఈసారి ఇంట్రెస్ట్ లేదు అంతే. ఈ మాటలు చాలు నువ్వు చెప్పేది అబద్ధం అని చెప్పడానికి. లేదు గంగా, నిజంగానే నాకు ఇంట్రెస్ట్ లేదు. చదువుకు సంబంధించింది నువ్వు ఏది వదులుకోలేవు. అట్లాంటిది ఇంత ఇలువైన దాన్ని ఎట్టా వదులుకుంటావు చెప్పు? అందుకే నిజం చెప్పు, లేదంటే నా మీద ఒట్టే. నాకు ఈ సైన్స్ ఫెయిర్లో పార్టిసిపేట్ చేయాలని ఉంది గంగా, కానీ మోడల్ తయారు చేయడానికి కావలసిన డబ్బులు మా నాన్న దగ్గర లేవు. నిన్ననే మా అమ్మ కోసం మెడిసిన్స్ తీసుకున్నాడు, నా కోసం అప్పు చేస్తా అన్నాడు. ఇప్పటికే నా కోసం మా నాన్న చాలా కష్టపడుతున్నాడు. ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం కూడా ఆయన బాధ పెట్టడం ఇష్టం లేక నాకే పార్టిసిపేట్ చేయడం ఇష్టం లేదు అని చెప్పాను. నీదెంత గొప్ప మనసు రూపా. మీ అయ్య కట్టాన్ని గుర్తించి నీ ఇట్టాన్ని కూడా వదులుకోవాలని చూసినావు. నీ అంత మంచిదానికి డబ్బులు లేకపోతేయే నేను సహాయం చేస్తాను. నువ్వు ఎట్టాగైనా సరే ఈ సైన్స్ ఫేర్ లో పాల్గొనాలి, అంతే. వద్దు గంగా, ఇప్పటికే నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు, దానికే నేను నీకు చాలా రుణపడి ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ నా కోసం నువ్వు ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ గంగా, వద్దు. ఏంటి రూపా అట్ట అంటావు? మనం స్నేహితులం. సాటి స్నేహితులు కట్టాల్లో ఉంటే సాయం చేయకుండా చూసి చూన్నట్టు ఎలా ఉంటాం చెప్పు? అది స్నేహం ఎలా అవుతుంది? అయినా మంచి స్నేహితుల మధ్య ప్రేమలుంటాయి కానీ రుణాలుండవు రూపా. నువ్వు నాకు మంచి స్నేహితురాలివి. నీకు సహాయం చేయకపోతే ఇన్నాళ్ళ మన స్నేహానికి అర్థమేముంది చెప్పు?